హాయ్ గైస్ అందరికి 100 days 100K సబ్స్క్రైబర్ ఛాలెంజ్లో ఇది డే 10. ఈరోజు నేను మా మామ చేన్లకైతే పోతున్నాం డవర కొట్టడానికి. కాడికి డవరలు తీసుకొని ఎడ్ల బండ్లు వేసి సీదా చేన్లకైతే వెళ్ళిపోతున్నాం. ఎడ్ల బండి మేము వేయకుండా వ్యూ చూస్తే మొత్తం వేరే లెవెల్ ఫీల్ వస్తుంది. మొగులైతే ఫుల్ అయింది కానీ వడిసెలు అయితే చక్కగా వాడతలే. అండ్ ఈ టైంకి ఈ వాగైతే ఫుల్ వాడుతుండే. బండి అయితే అట్లా అనిపించింది ఎందుకంటే ఇక్కడ మొత్తం కోసుకోయింది వర్షం వచ్చి. అంత పెద్ద వర్షం రాలే కానీ మొత్తం కోసుకోయింది. ఇది చేసేది ఏం లేక రోడ్డు పక్కన చేన్ల నుంచి సీదా ఇటైతే బండి తీసి ఏ చేన్లు అయితే డవర కొట్టాలో ఆ చేన్లకైతే పోతున్నాం. మేము డవర కొట్టే చేన్ అయితే ఇదే. చేన్లకి వచ్చి డవరలు దించుకొని డవరలు కాండ్లకి అయితే కడుతుండ్రు. నాకైతే కట్టరాదు, అందుకోసం వాళ్ళు అయితే కడుతుంది. ఇక లేట్ చేయకుండా డవర కట్టి డవరనైతే కొడుతున్నాం. ఒకసారికి ఒక డవర అయితే పోతుంది. అంటే 3 డవరాలు ఒకసారికి 3 సార్లు అయితే పోతాయి. డవర కొట్టంగా ఎడ్లయితే స్వయం స్టార్ట్ చేసినాయి. ఎందుకంటే వీటికి ఒక మాస్క్ లెక్క ఉంటుంది. ఆ మాస్క్ అయితే తీసుకురాలి. ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తుండు. పత్తిలా కానీ సోయాలా కానీ కట్టేటప్పుడు అవి పక్క అయితే కడతారు కానీ ఈసారి అయితే కట్టలే మేము. ఎందుకంటే అవి మేయ అనుకున్నాం కానీ అవి మేస్తున్నాయి. అవి కట్టి కొద్దిసేపు డవర కొట్టినాము లేదు వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక ఆ డవర నక్క నిడిసబెట్టి చెట్టు కిందకి అయితే పోయినాం. చెట్టు కిందనే ఒక ½ అవర్ అయితే ఆగినాం కానీ వర్షం అయితే ఏమాత్రం తగ్గగాలి. ఎంత వేడి చేసినా వర్షం అయితే తగ్గగాలి. ఇక చేసేదేం లేక అదే వర్షంలో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈ వీడియోకి అయితే ఇంతే. రేపు కలుద్దాం డే 11 వీడియోతో.